ములాయం సింగ్ గారు ఏం మాట్లాడిన గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది నేను దాన్ని జోడిపోతాను. కానీ చివరికి అనంత కోటి నక్షత్రాలలో సగం మీరు సగం మేమని చెప్పేటువంటి మాటలు కవితలు విన్నాను తప్ప ఇవాళ ఆ మహిళా లోకానికి స్థానిక సంస్థలు మాత్రమే కాకుండా చట్ట సభలలో కూడా మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మోడీ గారిది. అంతేకాదు ఇవాళ మహిళలు ఉంటారు, మా మైనార్టీ మహిళలు ఉంటారు. త్రిపుల్ తలాక్ ఎవరు కోరుకోరు. ఏ మతం కూడా మానవ కళ్యాణం కోరుతారు తప్ప దానికంటే భిన్నమైందని కోరుకోరు. ఇవాళ మహిళలకు మీరు చూడండి, ఆమె మహిళ ఉన్నది సోనియా గాంధీ గారు, వారు తేలే. కానీ ఇక్కడ ముస్లిం మహిళలు వేదనకు గురి కావద్దు. 10 ఏళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత టక్కన విడగొడతామంటే ఎట్లా సాధ్యమైంది చెప్పండి. ఏ మహిళ కూడా ముగ్గురిని యాక్సెప్ట్ చేయరు, ఏ మహిళ కూడా విడాకులు యాక్సెప్ట్ చేయరు. అట్లాంటి మహిళా లోకానికి ఇవాళ త్రిపుల్ తలాక్ రద్దు చేసి దానికి ఒక సిస్టమ్ ఉండాలని చెప్పి పెట్టేటువంటి వ్యక్తి మోడీ గారు. అంటే ఇట్లా ఇంత కన్సర్న్ వ్యక్తిని పట్టుకొని ఇంత కన్సర్న్, మహిళల పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, దళితుల పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, ట్రైబల్స్ పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, బీసీ వర్గాల పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది, గాయాన్ని పట్టుకొని మీరు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ 30 ఏళ్ళు అవుతుంది గుజరాత్లో ముఖ్యమంత్రులు కాబట్టి ఎట్లా మాట్లాడతారండి? 20 ఏళ్ళు అవుతుంది మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రులు కాబట్టి, 10 ఏళ్ళు అవుతుంది మోడీ గారు కాబట్టి ఎందుకు తీసేయలేకపోయారు? అంటే గింత అబద్ధాల కోరు మరి మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ప్రజలు గమనించాలి. ఎక్కడ కూడా ఇవాళ మోడీ గారు అట్లా అనేక రకాల ఇవాళ అణగారిన వర్గాలకు ఆదుకున్న అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి వాళ్ళ ఆ చిల్లర మాటలు ఆ ప్రచారాలను ప్రజలను నమ్మద్దని కోరుతున్నా. హలో సార్, వెంకట్ సార్, బిగ్ టీవీ రిపోర్టర్. రాష్ట్రం అప్పుల కుప్పగా మారడం వెనుక కేసీఆర్ బాధ్యత ఎంత ఉందో ఈటెల రాజేందర్ బాధ్యత కూడా అంతే ఉంది. కేసీఆర్ ఈటెల రాజేందర్ బొమ్మ బొరుసు అనేది రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తారు. అవును, నిజమే. నేను అడుగుతున్నా, నేను అంటున్నా, నా గురించి మీకు స్పష్టంగా తెలుసు. నేనున్న కాలంలో ఎక్కడ కూడా ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎఫ్ఆర్బిఎం చట్టం లేదా రుణాలు పొందే పద్ధతి ఎక్కడ డిబేట్ కాలే. 5 సంవత్సరాలు ఇప్పటి వీళ్ళ లెక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సర్పంచ్ బిల్లు పాస్ కావాలంటే, ఎంపీటీసీ బిల్లు పాస్ కావాలంటే, చిన్న కాంట్రాక్టర్ బిల్లు పొందాలంటే ఇవాళ వాళ్ళకు ఎంట్రీ లేదు, వాళ్ళ బిల్లులు వస్తలేవు. ఆ డిపార్ట్మెంట్లో 10% ఇస్తే తప్ప నీ బిల్లు రావాలంటే 7 నుంచి 10% ఇస్తే తప్ప బిల్లు రాని చరిత్రకు ఆద్యులు వీళ్ళు. కేసీఆర్ గారికి సిస్టమ్ గాడి తప్పడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ వీళ్ళకి మాత్రం 4 నెలల కాలంలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో నాకు సంబంధాలు ఉంటాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అదే ఆఫీసర్లు, ఏ డిపార్ట్మెంట్ అయినా అధికారులు ట్రాన్స్ఫర్ అవుతారు, కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్గా అలానే ఉంటారు. ఒక పైన ఉన్నటువంటి ఆఫీసర్ తప్ప కిందంతా స్టాఫ్ అట్లా ఉంటారు. నాకు పరిచయం ఉన్నప్పుడు నేను ఈ మా సర్పంచ్కి బిల్లు ఇస్తావా, ఈ ఎంపీడీసీ బిల్లు ఇస్తావా అని చెప్పి నేను ఫోన్ చేస్తే మా చేతులు ఏమీ లేదు సార్, అదంతా పైన మంత్రులు చెప్పుకోవాలనే పరిస్థితికి వచ్చింది. అంటే కమిషన్ ఇస్తే తప్ప 7 నుంచి 10% కమిషన్ ఇస్తే తప్ప బిల్లు లాంటి దౌర్భాగ్య పరిస్థితికి చేశాను. నేను అంటున్నా, ఇవాళ అప్పులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరంగా మాకున్న ఎలిజిబిలిటీని బట్టి అప్పులు తెచ్చాం తప్ప ఎలిజిబిలిటీకి విరుద్ధంగా అప్పులు తెచ్చే ప్రసక్తి లేదు. ఎఫ్ఆర్బిఎంకు లోబడి కరోనా వచ్చినప్పుడు నీకు దేశంలో అన్ని రాష్ట్రాలకు 3.5 ఎలిజిబిలిటీ ఇచ్చిండు, తెలంగాణ కూడా ఇచ్చిండు. రెండవది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నేను చూసిన పక్క పొంటే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారిని అడగాలి, మరి మంత్రులుగా మీరు ఎట్లా పనిచేసి కేసీఆర్ దగ్గర అంటే చెప్తుంది. ఇవాళ చాలామంది కేసీఆర్ దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. వాళ్ళ దగ్గర